మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. అందరికీ నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే జనరల్గా ఆడియో లాంచింగ్ అంటే మిగతా అందరూ ఉంటారు, కానీ మ్యూజిక్ సంబంధించిన వాళ్ళు బహుశా ఐ థింక్ ఫర్ ది ఫస్ట్ టైం ఇంతమంది కలిపిన ప్రొడ్యూసర్ గారికి, సాయి రాజేష్ గారికి అండ్ టీం అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు, శుభాశీస్సులు. నేను అందరూ నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి నాకు ఎంత సంతోషం. ఎందుకంటే కీరవాణి బిగినింగ్ స్టేజ్ నుంచి నేను చూస్తున్నాను అతన్ని. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడో చూశాను. మా మణి కన్నా వాళ్ళ నాన్నగారితో నేను పనిచేశా. మణి వాళ్ళ నాన్నగారు నేను చాలా సినిమాల్లో వర్క్ చేసాం. రమేష్ నాయుడు గారి దగ్గర యాజ్ ఎ కీబోర్డ్ ప్లేయర్గా పర్మనెంట్గా నన్ను పెట్టిందే మణి వాళ్ళ నాన్నగారు. సో సచిన్ గారు, చక్రవర్తి గారి దగ్గర, ఎంతోమంది దగ్గర మణి వర్క్ చేయడం, నేను మహాదేవన్ గారు, రమేష్ నాయుడు గారిలా అందరితో వర్క్ చేయడం, ఇవన్నీ ఏంటంటే స్వీట్ మెమరీస్. ఇవన్నీ మా దీని గురించి ఇప్పుడే కింద హిర్వాణి రాజు కూడా చూసాం. మా భైరవ ద్వీపం చేసాడు తను. ఈ సినిమా వరకు నేను 2-3 సినిమాలు కిరణ్ అబ్బవర్ధన్ చూశాను. ఎక్సలెంట్ న్యాచురల్ ఆర్టిస్ట్ అతను. అలాగే అమ్మాయి ఇప్పుడే పరిచయం అయింది. మంచి ఆర్టిస్ట్. సినిమా ఎంత బాగున్నా కూడా మ్యూజిక్ అనేది ప్రాణం, అది అందరికీ తెలుసు. అది కె విశ్వనాథ్ గారు అవ్వచ్చు, బాపు గారు అవ్వచ్చు, లేకపోతే మీరు ఎవరిని తీసుకున్నా సరే లాంగ్ స్టాండింగ్ మెలోడీస్ ఇచ్చే ఈరోజున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో మొదటి వరుసలో, మొదటి ఇద్దరిలో నెంబర్ 1 ఈజ్ మణిశర్మ. అంటే మణి అంటే మ్యూజిక్ చేయటం ఒక ఎత్తు. ఇవాళ ఒక సినిమాలో ఒక పాట హిట్ అవుతే మ్యూజికల్ హిట్ అంటున్నారు. పూర్వం అన్ని పాటలు హిట్ అయ్యేవి. అలా చేయగలిగిన సత్తా ఉన్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. అతను చేసిన సినిమాల్లో మీకు తెలుసు, నేను కొత్తగా నేను చెప్పక్కల్లా. బెస్ట్ కీబోర్డ్ ప్లేయర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవుతే డెఫినెట్గా ఒక బ్లాక్ బస్టర్ చేయగలడు అంటాను. నిదర్శనం ఎవరంటే ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, మణిశర్మ, అఫ్కోర్స్ మాధవపే సురేష్. నాకు ఎందుకు సంతోషం అంటే దిస్ ఈజ్ మై 60th ఇయర్. 1967లో విజయవాడలో మేము ప్రోగ్రామ్స్ మొదలుపెట్టాం. 1974 చలపతిరావు దగ్గర నుంచి మొదలుపెట్టి 1600 ఫిలిమ్స్కి ఒక కీబోర్డ్ ప్లేయర్గా ఇండియాలో ఉన్న అందరి దగ్గర వర్క్ చేయడం, అవన్నీ ఒక ఎత్తు అవుతే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నాకు స్టేజ్ మీద ఉన్న అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ పాటలు నేను వింటాను. ఎవ్రీబడి ఐ లైక్స్, సో అంటే ఎవ్రీబడి లైక్స్ మీ, ఐ లైక్స్ ఎవ్రీబడి. అంటే లవ్ ఈజ్ రెసిప్రోకల్ అండ్ గివ్ అండ్ టేక్ పాలసీ కదా. అలాగే సాంగ్ సిచ్యువేషన్ బట్టి చేయటం ఒక ఎత్తు అవుతే సంగీతానికి ఇంటి పేరు సాహిత్యం. సాహిత్యం విలువలు లేని పాటలు లాంగ్ లైఫ్ ఉండవు. అప్పటికప్పుడు వెంటనే పకోడీలా ఉంటాయి. ఇవన్నీ అంటే దెబ్బరొట్టులాగా 5 రోజులైనా కూడా తినచ్చు. అటువంటి పాటలు చేసేవాళ్ళని మణిశర్మని ఎన్నుకున్న నిర్మాతని, దర్శకుడిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. దానికి తోడైనటువంటి మంచి ఆర్టిస్టు, మంచి కెమెరామన్, తర్వాత టేస్ట్ ఉన్న లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్, ఇలా అందరూ కలిసి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయబోతున్నానని ఈ 2 పాటలు చూడగానే అర్థమైంది. అండ్ గాడ్ బ్లెస్ ఆల్ ద టీమ్. నన్ను గుర్తుపెట్టుకునే మా మణి నా తమ్ముళ్ళు లాంటి వాడు. నేను ఎంఎస్ఏ, తను ఎంఎస్ఏ, మీ ఇద్దరం ఎంఎస్ కాబట్టి మీ ఇద్దరం వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆల్సో. నన్ను పిలిచినందుకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ది ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ గాడ్ బ్లెస్ ఎవ్రీబడి.
థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్, మేకింగ్ ఇట్ సో మెమరబుల్. సో రీసెంట్గా దండోరా